మద్ది అంజన్న సన్నిధిలో యోగాంధ్ర మరియు ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు అన్నప్రాసనలు వాహన పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నవారు స్వామి దర్శనార్థం విచ్చేసిన భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదం నందు అన్నప్రసాద వితరణ జరపబడింది. స్వామివారి దేవస్థానం నందు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యోగాంధ్రలో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహింపబడింది. యోగా మాస్టర్ తాండ్రా దిలీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారని ఆలయ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు రాజన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలిపారు. స్వామివారి దేవస్థానం నందు హైదరాబాద్ కి చెందిన దాతలు వంకిన నాగలక్ష్మి ప్రసాద్ మరియు లక్ష్మీ చంద్ర పద్మావతి దంపతుల ఆర్థిక సహకారంతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంట్ ను ఆలయ చైర్మన్ డాక్టర్ రాజానా సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సిబ్బంది, కూటమి నాయకులు రావూరి కృష్ణ, డాకర్పు కృష్ణ, కె మాధవరావు, ఇతర నాయకులు, ధర్మకర్తల సభ్యులు శ్రీమతి ఓబిల్లనేని సూర్య భవాని, చింతపల్లి రత్న సురేష్, శ్రీమతి వల్లూరి సునీత, శ్రీమతి తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, అనిల దూనబోయిన నారాయణమూర్తి, నడిపల్లి విద్యాధర్ మరియు శ్రీమతి ఆరుగొల్లు సావిత్రి పాల్గొని అని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు డాక్టర్ రాజన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన తెలిపారు. అందరూ ఒకసారి ఇలా ఉంచుంటారా?